డ్రెస్సుల్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి రండి. ఒక్క నిమిషం రండి. ఇటు తీసుకొని అటు నుంచి దిగిపోండి రా తల్లి. కవి ఒకటండి, దైవాన్ని అందరూ తలుస్తాము, కొలుస్తాము. స్వామి దగ్గరికి కానీ దేవత దగ్గరికి కానీ ప్రతిరోజు వెళ్తాం. కానీ అది గొప్ప కాదు. ఆ దేవతని నిలబెట్టి కొలవడం అన్నది ఎన్నో జన్మల అదృష్టం. ఆ అదృష్టాన్ని మురళీ గారు ఎన్ని జన్మల నుంచి చేసుకున్నారో ఈ జన్మకది సఫలీకృతమైంది. అలాగే వారికి సహకరిస్తున్నటువంటి వారి భార్యామణి, ఎందుకంటే ₹1 ఖర్చు అవుతుందంటే వెనకాల ఆగేవాళ్ళు ఉంటారు. అలా కాకుండా ప్రతిదానికి కూడా ఆ అమ్మవారు తోడు మనకుందండి, ఏదైనా చేద్దామని ఆవిడి సహకరించడంతో ఈ కార్యక్రమం అద్భుతంగా వెళుతూ ఉంది. ఒక నిమిషం ఆపండి. తరువాత అంటే సకల దేవతల్ని కొలవచ్చు, కానీ కొందరి దేవతలు ఉంటారు. అంటే పొలిమేరు దేవతలు అంటాము, అలాగే గ్రామ దేవతలు అంటాము. వీరిని కొలవడం అన్నది ఎంతో అదృష్టం, ఎవరికో కానీ సాధ్యం కూడా కాదు. అంతటి అసాధ్యమైన విషయాన్ని మురళీ గారు సుసాధ్యం చేసుకొని ఆ అమ్మవారి యొక్క దేవాలయాన్ని నిర్మించి మన అందరం కూడా ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకునేటట్టుగా చేశారు. వారికి ఆ తల్లి దీవెనలు, ఆ తల్లి యొక్క ఆశీస్సులు, ఆ తల్లి తోడు ఎల్లకాలము ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం. మురళీ గారికి ఆ చల్లని తల్లి ముత్యాలమ్మ యొక్క దయ ఎప్పుడు మురళీ గారి యొక్క దంపతుల మీద, వారి కుటుంబం మీద, వారి వ్యాపారాల మీద తప్పకుండా ఆ తల్లి తోడు నీడలు అందించి దీవించవలసిందిగా ఆ అమ్మలగన్న అమ్మ ముత్యాలమ్మను శతకోటి వందనాలతో మేమందరము కూడా ప్రార్థిస్తున్నాం. Oh